నిన్న షర్మిల చేసిన వ్యాఖ్యలు నిజంగా జగన్కి ఎలా గుచ్చుకున్నాయంటే ఈరోజు పొన్నవోలు సుధాకర్ ఉలిక్కపడ్డ తీరు చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే ఎందుకంత ఊగిపోతూ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. గతంలో కూడా చూసాం పొన్నవోలు సుధాకర్ ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటాడు. అసలు చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక స్క్రీన్ పై రాడేమో అనుకున్న సందర్భంలో షర్మిల గారు చేసిన వ్యాఖ్యలకి ఈరోజు మళ్ళీ ఊగిపోతూ మాట్లాడుతున్నాడు. అసలుకి ఆయన చెప్పిన వ్యాఖ్యల్లో ఎలా అర్థం చేసుకోవచ్చండి? ఆయన మొత్తం ప్రసంగంలో ఒక చిన్న కొటేషన్ చెప్పాడు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అని చెప్పాడు. అది కరెక్ట్గా ఆయనకి అప్లికబుల్ అవుతుంది. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. ఆయన అనేది ఏంటి అంటే జీవోలు జారీ చేయటంలో ఏ పాత్ర లేని జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో, అంటే ఈ కేసు అంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు ఉంది, సిబిఐ చేసింది. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఎట్లా ఇంప్లికేట్ చేస్తారు, ఎట్లా ఇన్వాల్వ్ చేస్తారని అడుగుతున్నాడు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. జీవోలు రిలీజ్ చేసింది రాష్ట్ర మంత్రివర్గం అయితే, ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే రాష్ట్ర మంత్రివర్గం అయితే, ఆ జీవో నుంచి బెనిఫిట్ పొందింది జగన్మోహన్ రెడ్డి కంపెనీలు. అక్కడ జీవో రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే ఆ జీవో ద్వారా లబ్ధి పొందారో ఆ కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కంపెనీలో 10 రూపాయల షేర్ని 500కి 600, 5,000కి 6,000కి కొనుక్కుంటారు. ఈ మొత్తం ప్రాసెస్ని ఇటు జీవో వస్తుంది, ఇటు వచ్చి అటపోతుంది. ఈ మొత్తం ప్రాసెస్ని సిబిఐ జాయింట్ డైరెక్టర్ అప్పట్లో ఉన్న జేడి లక్ష్మీనారాయణ క్విడ్ ప్రోకో అని చెప్పాడు. అంటే నీకు ఇది నాకు అది అని. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమంటాడంటే అసలు ఎప్పుడు సెక్రటేరియట్కే వెళ్ళని జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఎట్లా ఇంప్లికేట్ చేశారు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? రోజు సెక్రటేరియట్కి వెళ్ళే రాజశేఖర రెడ్డిని ఇంప్లికేట్ చేయాలనే కదా. ఇదే విషయాన్ని ఆయన ఆ రోజున 176 పేజీల ఒక దీన్ని తయారు చేసి పంపించాడు. అందులో ఇదే ఉంది, ఇప్పుడు నేను చెప్పిందే ఉంది. ఏ రోజు సెక్రటేరియట్కి వెళ్ళని, అసలు ఆ జీవో ప్రాసెస్తో సంబంధం లేని జగన్మోహన్ రెడ్డిని ఈ కేసుల్లో ఎట్లా ఇరికిస్తారు అని అడిగాడు అందులో. అంటే దాని అర్థం ఏంటి? జీవోలు ఇష్యూ చేసింది రాజశేఖర రెడ్డి కదా, మరి రాజశేఖర రెడ్డిని వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎట్ట పెడతామని అడుగుతున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మొత్తం 26 గవర్నమెంట్ ఆర్డర్సు రిలీజ్ చేశారు 2007, 2009 మధ్యలో. మొత్తం చదువుతాను. ది 26 జీవోస్ దట్ వర్ ఇష్యూడ్ బిట్వీన్ 2007 and 2009 by the government headed by the late శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన మొత్తం చెప్పిన దాంట్లో ఇదే. ఈచ్ ఆఫ్ దీస్ జీవోస్ వర్ ఎగ్జామిన్డ్ బై హిమ్ అండ్ ఏ డీటెయిల్డ్ చార్ట్ ప్రిపేర్డ్ లిస్టింగ్ ది రెలవెంట్ మినిస్టర్ అండ్ సెక్రటరీ హూ ఆర్ ది పబ్లిక్ సర్వెంట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ దెమ్. దీని అర్థం ఏంటండి? దీని అర్థం ఏంటి అంటే ఆ మొత్తం ఎపిసోడ్లో ఈ టోటల్ ఈ మొత్తం జరిగిన దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం లేదు. అంటే ఆయన ఉద్దేశం, జీవోలు రిలీజ్ చేసింది రాజశేఖర్ రెడ్డి, ఆయన కింద మంత్రులు, ఆయన మంత్రివర్గంలోని మంత్రులు, ఆ మంత్రుల కింద ఉండే సెక్రటరీలు, వీళ్ళని బుక్ చేయాలి, ఆయన్ని కాదు అని చెప్తున్నాడు. అంటే రాజశేఖర రెడ్డిని బుక్ చేయాలనే కదా ఆయన చెప్పింది. ఈయన చెప్పిన తర్వాత అప్పటి వరకు ఏంటి అంటే ఈ జీవో పాస్ అయింది. అసలు మీకు మొత్తం జగన్ గారు మొత్తం ప్రాసెస్ చెప్తాను, బ్రీఫ్గా చెప్తా. ఇక్కడ మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో లాభపడ్డది జగన్మోహన్ రెడ్డి అని ఎస్టాబ్లిష్ చేయటానికి జేడి లక్ష్మీనారాయణ ఒక లారీ లోడ్ పేపర్లు సేకరించాడు. అవి జిరాక్స్లు తీయాలంటే 5 రోజులు పడుతుంది. అంటే మొత్తం 24 గంటలు పనిచేస్తే 5 రోజులు పడుతుంది. అటువంటి డాక్యుమెంట్లను ఆయన తీసుకొచ్చాడు. జీవో ఎప్పుడు రిలీజ్ అయింది, ఈయన షేర్లు ఎప్పుడు కొన్నారు అనే తరహా మొత్తం లింక్ డాక్యుమెంట్స్
డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి, మనీ లాండరింగ్. పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనే పాయింట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డిని ఎందుకు ఇంప్లికేట్ చేయలేదని అడుగుతున్నాడు. షర్మిల ఏదైతే చెప్పిందో అది కరెక్ట్. ఈ రోజున అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్నది తప్పు. నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియకుండానే నువ్వు 176 పేజీల కంప్లైంట్ రాస్తావా? నీకు జగన్మోహన్ రెడ్డి తెలీదు, నాకు రాజశేఖర రెడ్డి తెలీదు, రాజశేఖర రెడ్డికి నేనెవరో తెలీదు, నీకు రాజశేఖర రెడ్డికి నువ్వెవరో తెలీదు. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లా, మాకు తెలుసు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి నువ్వు ఆ రోజు చేసిన ప్రయత్నము ఈరోజు ఆయన అధికారంలోకి రాగానే నిన్ను పదవిలో పెట్టుకున్నాడు. నీ అర్హతకి మించిన పదవిని ఇచ్చాడు, లేనిది క్రియేట్ చేసి మరీ ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ రోజు నుంచో జగన్మోహన్ రెడ్డితో టచ్లో ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి మేలు కోసం నువ్వు ఈ పనంతా చేసావు. నువ్వు చేసిన పని ఎట్లా అయింది అంటే దోషి రాజశేఖర్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి మీద కేసు ఎట్ట పెట్టావని అడిగినట్టు ఉన్నది. ఇదే విషయం షర్మిల చెప్పింది. అందుకనే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్. ఇంకొకటి ఏమంటాడు, వ్యాన్ పిక్కి ఏదైనా ఒక సంస్థకి 100 ఎకరాలకు మించి ఇవ్వకూడదు అన్న రూల్ ఉంటే 100 ఎకరాలకి మించి ఇస్తే అది తప్పు అవుతుంది, రూల్స్ వైలేట్ చేసినట్టు అవుతుంది. కానీ అసలు 100 ఎకరాలో 200 ఎకరాలో పరిమితే లేనప్పుడు, అసలు రూలే లేనప్పుడు ఎంత ల్యాండ్ ఇస్తే అది తప్పెందుకు అవుతుంది అంటాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తప్పు ల్యాండ్ ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనేది కాదు. ఆ ల్యాండ్ ఇచ్చిన కంపెనీ నుంచి జగన్మోహన్ రెడ్డి కంపెనీలకి వచ్చిన డబ్బులు 10 రూపాయల షేర్ని 5,000కి 6,000కి కొనే ప్రాసెస్ నువ్వు అతి తెలివిగా మాట్లాడాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. 100 ఎకరాలు ఇవ్వాలి అని ఉంటే 110 ఎకరాలు ఇస్తే అది నేరం అవుతుంది. కానీ అసలు అది ఆ రూలే లేనప్పుడు ఎంత ల్యాండ్ ఇస్తే తప్పేమవుతుంది అంటాడు. ల్యాండ్ ఇవ్వటం తప్పని సిబిఐ కేసు పెట్టింది. సిబిఐ కేసు పెట్టింది ల్యాండ్ ఇవ్వటం తప్పని కాదు. నువ్వు ల్యాండ్ ఇచ్చి ఆ కంపెనీ నుంచి నువ్వు డబ్బులు కొట్టేశావని సిబిఐ కేసు. దాన్ని క్విడ్ ప్రోకో అని పేరు, నామినిక్లేచర్ కొత్తది వెతికి పెట్టారు. అంటే ఏంటి, తండ్రి జీవో ఇస్తాడు, కొడుకు దాని లాభితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాడు అని బ్రాడ్గా ఒక అర్థం. ఇది ఇంకా కోర్టులో ఉన్నది, ఛార్జ్షీట్ లెవెల్లో ఉంది, 10 ఏళ్ళు దాటిపోయింది. ఇప్పటివరకు దాని మీద ట్రయలర్ స్టార్ట్ కాలేదు. రఘురామకృష్ణరాజు కోర్టులో కేసేసింది ఇదే. అవును, అయ్యా తొందరగా చేస్తే మా ముఖ్యమంత్రి కడిగిన ముత్యంలా బయటకు వస్తాడేమో, ఆయన్ని అసలు కేసులన్నీ లేకుండా చూడాలని నా కోరికగా ఉంది, తొందరగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసును తొందరగా విచారించండి అని వేసాడు ఆయన పిటిషన్. అవును, అంటే ఇవన్నీ ఎందుకంటే చెప్పుకుంటే ఒక రకంగా సిగ్గుపోతుంది. కానీ షర్మిలని కౌంటర్ చేయటానికి షర్మిల రాజకీయ విమర్శ చేసింది. అవును, ఆమె కూడా ఆ విమర్శ ఎందుకు చేసింది, జగన్మోహన్ రెడ్డి వచ్చి పులివెందుల్లో రకరకాలుగా మాట్లాడాడు కాబట్టి ఆమె కామెంట్ చేసింది. ఆ కామెంట్కి నువ్వు రాజకీయంగా సమాధానం చెప్పాలి. మధ్యలో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి నన్ను బలిపీఠం మీదకి ఎక్కిస్తున్నారు అంటాడేంటి? బలిపీఠం మీదకి ఎక్కించేదేంటి? అసలు ఎక్కింది నువ్వే కదా, అది బలిపీఠం కాదు కదా. నువ్వు ఆ రోజున బాట వేసుకున్నావు, జగన్మోహన్ రెడ్డితోటి కలిసి నడవాలన్న ఒక రోడ్డు వేసుకున్నావు. ఆ రోడ్డు నిన్ను ఒక ప్రధానమైన పదవిలోకి తీసుకొచ్చింది. నీకు బలిపీఠం ఏముంది అంటే ఇప్పుడు తప్పులు బలిపీఠం మీద ఎక్కింది షర్మిల, నువ్వు కాదు. బలిపీఠం మీద ఎక్కింది ఎవరు? షర్మిల ఒకవైపు ఎక్కింది, సునీత ఒకవైపు ఎక్కింది. బలిపీఠం మీద ఎక్కింది వాళ్ళిద్దరు అయితే నువ్వు వచ్చి నన్ను బలిపీఠం ఎక్కించారంటావేంటి? నువ్వు చక్కగా ప్రభుత్వ పదవిలో, రాజ్యాంగబద్ధమైన పదవిలో హ్యాపీగా సంతోషంగా ఉన్నావు. నువ్వు క్లియర్ కట్గా చెప్పావు, నా జీవితంలో అసలు నా జీవితానికి మంచి అర్థం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లేనిదే నా జీవితమే లేదు అని చెప్పావు. మరి నీకు పదవి కూడా ఇచ్చాడు కదా, ఇంకా బలిపీఠం ఎక్కించటం ఏముంది? రాజశేఖర్ రెడ్డి ఈ మొత్తానికి బాధ్యుడు, జగన్మోహన్ రెడ్డి కాదు అన్న అర్థం వచ్చేలాగా లెటర్ రాసిన వ్యక్తి, అఫిడవిట్ ఫైల్ చేసిన వ్యక్తి పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల చెప్పిన దాంట్లో
ఏమాత్రం అక్షర దోషం కూడా లేదు. ఉమ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి దాని మీద పెద్ద క్లారిఫికేషన్ ఇస్తున్నట్టు దానికేదో ఆవేశంగా ఊగిపోయి మాట్లాడటం, ఇదంతా చూస్తుంటే నిజంగా కూడా నువ్వు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నప్పుడు, నువ్వు అడ్వకేట్గా ఉన్నప్పుడు నువ్వు ఏం చేసావు అనేది నువ్వు వచ్చి చెప్పుకుంటావా? నువ్వు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరమే ఉంది. ఉమ్, అవును. నువ్వు వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం లేని మ్యాటర్లోకి నువ్వు వచ్చి నువ్వేదో పెద్ద క్లారిఫికేషన్ ఇచ్చి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసు నుంచి కాపాడాలని చూసావు. ఇప్పుడు మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్ రాగానే, అంటే షర్మిల ఎలిగేషన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి క్లారిఫికేషన్ ఇవ్వాలి. నేను కాదు పెట్టింది, నేను మా తండ్రిని నేను కేసులోకి లాగలేదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. నువ్వు చెబుతావేంటి? వాస్తవంగా కూడా ఇదంతా ఈ క్విడ్ ప్రోకో కేసుని ప్రూవ్ చేయటం కష్టమైనా సరే ఎంతో శ్రమపడి జేడి లక్ష్మీనారాయణ ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చాడు. మొత్తం ఎంత ఆధారాలు ఎన్ని రకాల ఆధారాలు సేకరించాలో మీరు ఒక్కసారి ఊహించండి. ఒక కంపెనీ కాదు, 2 కంపెనీలు కాదు, నీకు ఇక్కడ జీవోలు, ఒక జీవో కాదు, 2 జీవోలు కాదు, జీవో వస్తుంది, ఆ జీవోతోటి లాభపడ్డవాడు ఆ కంపెనీ ఏదో గుర్తించుకోవటం, ఆ గుర్తించి వాడు డబ్బులు ఎట్లా పెట్టాడు అనేది లెక్క తీసుకోవటం, ఆ డబ్బుల్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇతనే ఇచ్చాడు అని ఎస్టాబ్లిష్ చేయాలి. అవును. ఆ డబ్బులు అక్కడి నుంచి ఏ కంపెనీకి వెళ్ళినాయని ఎస్టాబ్లిష్ చేయాలి, అక్కడి నుంచి మారిషస్ పోయినాయా, ఎక్కడికి పోయినాయా అని చూడాలి, మళ్ళీ అక్కడి నుంచి ఎట్లా వచ్చినాయని చూడాలి. ఇవన్నీ సిబిఐ మొత్తం ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్, అంటే సాలెగూడు ఎట్లా అల్లుకుంటుంది, ఒకదానికి ఇట్లా కలిసి ఉంటుంది కదా, ఈ వెబ్ ఆఫ్ కంపెనీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి, ఇందులో మనీ లాండరింగ్ ఎట్లా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది, ఏ విధంగా డబ్బులు, దట్ ఈస్ కాల్డ్ మనీ ట్రయల్. అవన్నీ కూడా చెయ్యటానికి జేడి లక్ష్మీనారాయణ ఆయన ఎంత కృషి చేసి ఉంటాడో మీరు ఆలోచించండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమి స్పేర్ చేయలేదు, ఎవరిని కూడా అవినీతి పరులను వాళ్ళు కూడా స్పేర్ చేయలేదు. అందుకనే కేసులు స్టార్ట్ అయినాయి. అవును. రాజశేఖర్ రెడ్డి అప్పటికి లేడు, ఆయన భౌతికంగా లేడు కాబట్టి ఆ కేసుల్లో వాటిట్లో వాళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకునే అవకాశం కలగలేదు. నేను గతంలో కూడా చూసాను, 2G స్కామ్ని కూడా వదిలిపెట్టలేదు కాంగ్రెస్లో కూడా. ఒకటి వాళ్ళన్నీ కూడా ఏ స్కాండల్స్ జరిగినాయి, ఆ స్కాండల్స్ మీద ఎంక్వైరీ చేశారు. ఇది జరిగితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి ఇప్పుడు షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఏవో ఎలిగేషన్లు చేసుకుంటున్నారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఎందుకు మధ్యలో తాపత్రయం? ఈ తాపత్రయం చూస్తేనే అర్థమైపోతున్నది ఈయన జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా గతంలో సహాయం చేశాడు, ఆ సహాయానికి ప్రతిఫలంగా ఈరోజు పదవిని ఏ విధంగా అనుభవిస్తున్నాడు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకొక చిన్నది సార్, యాక్చువల్గా బలిపీఠం అంటున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. అంటే ఈయన లాయర్గా ఉన్నాడు కాబట్టి మిగతా వైసీపీ ఎమ్మెల్యేలకు వాళ్ళకి అంత స్థాయి లేదు కాబట్టి అతి త్వరలో గవర్నమెంట్ మారబోతుంది, ఈ కేసులన్నీ కొలిక్కొస్తే ఖచ్చితంగా బలిపీఠం నిజంగా ఎక్కాల్సి వస్తుందనే భయం అనుకోవచ్చా, ఇంత ఉబలాట పడుతున్నాడంటే? అట్లా అంటే మనం ఆ టాపిక్ మీద మనం కామెంట్ ఏం చేయలేము. ఇది ఏంటి అంటే ఆయనకి ఇప్పుడు ఉన్నది అడిషనల్ అడ్వకేట్ జనరల్. గవర్నమెంట్ మారంగానే ఏటో ఆ పోస్ట్కి రాజీనామా చేయాలి. రాజీనామా చేయకపోతే తీసేస్తారు. అది పెద్ద విషయం ఏం కాదు. అది పోస్ట్ గురించి కూడా కాదు. ఇక్కడ విషయం ఏంటంటే నేను బలిపీఠం నన్ను ఎక్కించొద్దు అంటున్నాడు. నువ్వు బలిపీఠం ఎక్కడ ఎక్కావు, మంచి పోస్ట్లోకి వెళ్ళావు కదా అని నేను అంటున్నాను. అంతవరకే. మిగిలిన విషయాలన్నీ కూడా ఇప్పుడు గవర్నమెంట్ మారితే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ఏమవుతుంది అని ఊహించి మనం చెప్పడానికి మనమేమో జ్యోతిష్యులం కాదు. మనం ఒక పద్ధతిలో రాజకీయ విశ్లేషణ చేసుకుంటే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెబుతున్నవన్నీ సత్యాలు కాదు. ఆయన ఆ రోజు చేసిన పని ఒకటి, ఈరోజు చెబుతున్నది ఒకటి.
ఆ రోజు చేసిన పని షర్మిలకి అర్థమైంది, అర్థమైన మేరకు ఆమె చెప్పింది. దాన్ని కాదని చెప్పి మసిపూసి మారేడికాయ చేయడానికి ఈయన ప్రయత్నం చేస్తున్నాడు. అంతవరకే మనకి సంబంధించిన వ్యవహారం. ఇది జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇది ఇప్పుడు ఈరోజు ఇవాళ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అవును. ఏంటి, తన అక్రమాస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఏ విధంగా గేమ్ ప్లాన్ చేశాడు అనేది ఇప్పుడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వచ్చి బయట పెట్టడం వల్ల అందరికీ అర్థమైంది. ఇప్పటివరకు అర్థం కాని వాళ్ళకి, ఇప్పటివరకు జరిగిన విషయాలు మర్చిపోయిన వాళ్ళకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేసి జగన్మోహన్ రెడ్డికి మరింత డ్యామేజ్ చేశాడు. అవును. జగన్మోహన్ రెడ్డికి షర్మిల చెప్పిన దాని వల్ల డ్యామేజ్ జరగలే, పొన్నవోలు చెప్పిన దానివల్ల. పొన్నవోలు ఈ రోజున ఇచ్చిన వివరణతోటి జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అందువల్ల ఇటువంటి అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకోబోయే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికలాగా చూసుకోవచ్చు. అంటే సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళని దగ్గర పెట్టుకుంటే వాళ్ళ వల్ల ఇప్పుడు జరిగింది అదే, జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ జరిగింది. మంచి కన్నా చెడే ఎక్కువ జరగవచ్చు. ఇప్పుడు షర్మిల చెప్పింది నిజము అని ఎస్టాబ్లిష్ అయింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి సైలెంట్గా ఉన్నట్టయితే అవును, షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ని ఇవాళ రేపు మర్చిపోయి ఉండేవాళ్ళు. సో చూద్దాం సార్, మొత్తానికి చెల్లెలు చేస్తున్న ఆరోపణలు నిజంగా బాగా రోజు రోజుకి పదునెక్కుతున్నాయి. అది జగన్కి కుచ్చుకుంటూనే ఉన్నాయి. సీమలో జరిగేటువంటి ఒక ఫలితాలు ఎలా ఉంటాయో జూన్ 4న చూద్దాం సార్. థ్యాంక్ యూ. నమస్కారం అండి.